ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో పవర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఒక స్టూడెంట్ అడిగారు, అన్న పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగితే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ పవర్స్ అంటే ఏంది, ఎక్స్పోనెంట్స్ అంటే ఏంది మనం తెలుసుకోవాలి. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెంట్ పవర్స్ అంటే ఏంటి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 225 ఉందండి. 225ని ఏ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 225 వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫాలో అవుతాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం, మనం 225కి ఎల్సిఎం చేసినట్టే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటేనే ఎల్సిఎం చేయడం. సో 5 టేబుల్ తీసుకుంటే మనము 5 టేబుల్ తీసుకున్నప్పటికీ 5 4s 20, 2 5 5s 25, 45, 5 9s 3 3s 3 1s. సో 225ని మనం ఏం రాయొచ్చు, 5 into 5 into 3 into 3. సో 5 into 5 5 into 5 అంటే 5ని 2 టైమ్స్ని ఇంటూ చేస్తున్నాం. సేమ్ నెంబర్స్ని 2 టైమ్స్ ఇంటూ చేయడాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే షార్ట్కట్లో 5 పవర్ 2 ఇంటూ 3 into 3ని 3 పవర్ 2 అని రాసుకోవచ్చు. మనము ఈ పార్ట్ని మనం ఏమంటాము, పవర్ అంటాము. ఈ డౌన్ పార్ట్ని మనం బేస్ అంటాం. ఓకే, సో ఈ హోల్ పార్ట్ని మనం ఏమంటాము, exponent అంటాం. Exponent defines that the multiple times of a number. For example, multiple times of a number అంటే ఒక నంబర్ 3 అనే నంబర్స్ని మల్టిపుల్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అంటే 3 అనే నంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 పవర్ 3 వస్తుంది. 3 అనే నంబర్ని 3 అనే నెంబర్ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 పవర్ 4 వస్తుంది. సో కింద ఉన్న బేస్ని ఏం డిఫైన్ చేస్తుంది అంటే, మనం ఏదైతే నెంబర్ని మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ పవర్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఆ నెంబర్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నామో అది డిఫైన్ చేస్తుంది అనమాట. సో బేస్ రిఫర్స్ ద నెంబర్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్. And the power refers that the number is multiplied, how many times the number is multiplied. So here the 4 is called as power and the 3 is called as base. So this whole number can be called as what, exponent. So this is the meaning of exponent. So we learn deeply. సో వీటి గురించి ఇంకా డీప్గా లర్న్ చేస్తే ఏమైనా తెలుస్తుంది అంటే, మనకి ఇప్పుడు ఎక్స్పోనెంట్ అంటే నంబర్ ఏందో తెలిసిపోయింది మీకు. ఎక్స్పోనెంట్ అంటే ఏందో యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చేసింది. పవర్ అంటే కూడా ఐడియా వచ్చేసింది. పవర్ అంటే ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద నంబర్ ఈజ్ మల్టిప్లైడ్. నంబర్ ఆఫ్ టైమ్స్ ద నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ అంటే 6 పవర్ 2 ఉందంటే 6ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఈ 2 టైమ్స్ అనేది పవర్ అని అంటారు. పవర్ అని అంటాం. నెక్స్ట్ ఈ బేస్, ఈ డౌన్ పార్ట్ని బేస్ అంటాం మనం. సో ఈ హోల్ పార్ట్ని పవర్ ప్లస్ బేస్ని కలుపుకొని మనం ఎక్స్పోనెంట్ అంటాము. సో ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే, ఈ వీటిపైనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. మీకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఏందో తెలిస్తేనే మీరు ఫర్దర్గా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. కానీ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ తెలియకుండా ఏం చేయలేరు. సో పవర్ అంటే మీకు తెలిసిపోయింది, బేస్ అంటే ఏంది, ఎక్స్పోనెంట్ అంటే ఏందో తెలిసిపోయింది. సో ఈ ఎక్స్పోనెంట్ నంబర్స్ని అడిషన్ ఎట్లా చేస్తాం, మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము, అండ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమేమి జరుగుతాయి, డివిజన్ చేసినప్పుడు ఏమేమి జరుగుతాయి అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ 2 ఉంది ఇంటూ 3 పవర్ 5 ఉంది. 3 పవర్ 2 ఇంటూ 3 పవర్ 5.
అని ఇట్లా నంబర్స్ ఇచ్చారు కదా, మనం ఇట్లా ఇచ్చినప్పుడు మరి ఏం చేసుకుంటాము అంటే 3/2ని 3 × 3 వేసుకొని ఇంటూ 3/5ని 3ని 5 టైమ్స్ ఇంటూ మల్టిప్లై చేయడమే కదా. ఇలా చేసుకుంటే అయిపోతుంది. 3ని 5 టైమ్స్ మల్టిప్లై చేయడమే. 1 2 3 4 5 3/2 అంటే 3 × 3, 3/5 అంటే 3ని 5 టైమ్స్ ఇంటూ చేయడం. సో ఇలా చేసుకుంటే అయిపోతుంది కదా అని అంటారు. అలా చేసుకుంటే చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది. అందుకోసమే ఈ పవర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చాప్టర్ని మాకు ఇంట్రడ్యూస్ చేయబడింది. ఈ పవర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ చాప్టర్ ఎస్ఎస్సి సిలబస్ వాళ్ళకైతే 7th 6th వాళ్ళ నుండి స్టార్ట్ అవుతుంది. సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి చిన్నప్పటి నుండే ఉంటుంది. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ని ఇట్లా యాడ్ చేయడంని ఇలా లెంతీగా చేసే బదులు మనకి చిన్న ప్రాసెస్లో ఉంటాయి. వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇప్పుడు పవర్స్ అంటే ఏంది, ఎక్స్పోనెంట్స్ అంటే ఏందో అర్థమైపోయింది. పవర్స్ ఎలా అంటే ఒక నంబర్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకలాగా అడుగుతారు. నేను ఫార్ములాస్ తర్వాత మాట్లాడతాను, ఫస్ట్ అయితే మీది ఇది చేయండి. సో ఫస్ట్ మీకు టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తారు అంటే 3/4 ఇచ్చి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమంటారు. 7th క్లాస్ వాళ్ళకి 6th క్లాస్ వాళ్ళకి ఉంటాయి ప్రాబ్లమ్స్. 3/4ని ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మనం ఏం రాయొచ్చు, 3 × 3 × 3 × 3 అంటే 3/4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడమే 3/4 అని అర్థం. ఓకే, ఒక్కొక్కసారి ఇలా అడుగుతాడు. ఇలా ఇచ్చి దీన్ని షార్ట్ ఫామ్లో సింపుల్ ఫామ్లో రాయమంటారు, లేకపోతే షార్ట్ ఫామ్లో రాయమంటే మీరు ఏం రాయొచ్చు, డైరెక్ట్ 3/4 రాయొచ్చు. సో 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేశారు కాబట్టి 3/4 రాయొచ్చు. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వేరేలాగా ఎలా అడుగుతారంటే ఒక నెంబర్ ఇస్తారు. సపోజ్ 360 ఇచ్చారనుకోండి. 360 ఇచ్చి దీన్ని పవర్స్లలో రాయమంటారు. పవర్స్లలో ఎలా రాసామంటే అంటే దీనికి వచ్చే ఫ్యాక్టర్స్ని పవర్స్ లాగా రాయమంటారు. పవర్స్ లాగా రాయడం అంటే ఎలా అన్న చూడండి. 360ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము, 2 టేబుల్ తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ని తీసుకొని చేస్తాం కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. 2 టేబుల్లో తీసుకునే 2 1s 2, 1 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 16 అయితే 2 8s 16, 0 0. మళ్ళీ 2 టేబుల్ 2 9s 18, 0. 2 టేబుల్ 2 45s 2 45 రాదు 2 టేబుల్. సో 3 టేబుల్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది, 3 1s 3, 3 5s 15, 3 5s 5 1s. ఓకే, ఇప్పుడు 360ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 2 × 3 × 3 × 5. సో ఇక్కడ 2లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 3 టైమ్స్ ఉన్నాయి అంటే 2/3 రాయొచ్చు. ఇంటూ 3లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 3/2 రాయొచ్చు. 3లు 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3/2 రాయొచ్చు. 5లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 1 ఉంది కాబట్టి 1, 5/1. అంటే 360ని సింపులెస్ట్ ఫామ్ అంటే పవర్స్లలో ఎక్స్పెరిమెంట్స్లో రాయాలంటే వాటి ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్లో రాయాలంటే ఇలా రాస్తాం. దాన్ని ఎల్సిఎం చేయాలి, ఇక్కడికి వచ్చిన నంబర్స్ని ఇలా పవర్స్లలో రాస్తే అయిపోతుంది అనమాట. ఇవి బేసిక్స్ అనమాట. 10th క్లాస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి బేసిక్స్ తెలిస్తే మాత్రమే వాళ్ళు ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం చేయొచ్చు. ఎక్కువ అంటే చాలా వాళ్ళకి పాలినామియల్స్లో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ నంబర్స్ వస్తాయి, అక్కడ వేరియబుల్స్ వస్తాయి. పాలినామియల్స్లో ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి చాప్టర్స్ అలా ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి ఈ చాప్టర్ని మనకి 7th క్లాస్లో 6th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు ఎస్ఎస్సి వాళ్ళు. సో ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. సో ఇలా చేస్తామన్నమాట. చిన్నపిల్లలకి మాత్రమే కాదు ఈ వీడియో, పెద్ద వాళ్ళకి కూడా అని చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్, చూడండి. సో ఇప్పుడు మనము ఒక పెద్ద నెంబర్ని మనం దాని యొక్క ఫ్యాక్టర్స్ని ఎక్స్పోనెంట్స్ ఎలా రాసామో అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఈ పవర్స్ని ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉంటాయని చెప్పాను కదా, కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. ఆ ఫార్ములాస్ ఎలా అంటే సపోజ్ ఇలా ఇస్తాడు మీకు కొన్ని. సెకండ్ ఎక్సర్సైజ్ ఆర్ థర్డ్ ఎక్సర్సైజ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఆర్ థర్డ్ ఎక్సర్సైజ్లో ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 డైరెక్ట్ ఫార్ములా రాద్దాం. a/m × a/n = a/m + n. నేను ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో
వీటిని ఏమంటాం మనము, ఏ అనే పార్ట్ని మనం బేసిస్ అంటామని చెప్పిన, ఈ పైన ఉన్న పార్ట్స్ని పవర్స్ అని అంటామని చెప్పిన. సో ఈ బేసిస్ అంటాము, ఇవి పవర్స్ అంటాం కదా. సో ఏ అనే దాన్ని ఏ బేసిస్ అంటాం, ఎంఎన్ అనే దాన్ని పవర్స్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఫార్ములా అంటే ఇఫ్ బేసిస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్ వెన్ మల్టిప్లికేషన్ ఈజ్ ఇన్ మిడిల్ ఈజ్ బిట్వీన్ ద ఎక్స్పోనెంట్స్. అంటే ఈ టూ ఎక్స్పోనెంట్స్ మిడిల్లో మల్టిప్లికేషన్ ఉండి బేసిస్ ఈక్వల్ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాయి వినండి. 7 పవర్ 2 ఉంది ఇంటూ 7 పవర్ 5 ఉంది. అంటే బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, పవర్ షుడ్ బి యాడెడ్ కదా అన్నప్పుడు ఏమవుతుంది మనకి అంటే 7 పవర్ 2 ప్లస్ 5 అవుతుంది. 7 పవర్ 2 ప్లస్ 5 ఏమవుతుంది, 7 పవర్ 7 అవుతుంది. ఇలా అనమాట అడిషన్ చేయడం. ఇలా అంటే ఇలా మల్టిప్లై సింబల్ వస్తే బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్ వెన్ ద మల్టిప్లికేషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఎక్స్పోనెంట్ నంబర్స్, టూ ఎక్స్పోనెంట్ నంబర్స్. పవర్స్ యాడ్ అయితే మాత్రం ఎలా అన్నా ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఒక చూడండి ఇక్కడ చూడండి. 7 స్క్వేర్ అంటే మనం 7 into 7 రాస్తాం కదా. 7 పవర్ 5 అంటే 1 2 3 4 5, 7 పవర్ 5 అని ఇలా రాయొచ్చు. మొత్తం ఎన్ని 7 ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఇవన్నీ మల్టిప్లైలో ఉన్నప్పుడు ఇక్కడ మిడిల్లో కూడా మల్టిప్లై ఉన్నప్పుడు ఇవి రెండు ఏమైతే మొత్తము అంటే 7 7s ఉన్నాయి అంటే 7 పవర్ 7 అని రాయొచ్చు కదా. సో డైరెక్ట్లీ ఇలా ఎక్స్పాండ్ చేసి రాసే బదులు మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములాని యూజ్ చేసి చేయడం వల్ల మనకి చిన్నగా అంటే షార్ట్ కట్లో వచ్చేస్తాయి అనమాట. ఇవి లాంగ్ ఆన్సర్స్ ఏం కాదు కాబట్టి షార్ట్ కట్లో చేయడానికి ఫార్ములాస్ యూజ్ అవుతాయి అనమాట. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను, 99% ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఏ ఉంది, పవర్స్ ఎం, అవి బైలో అంటే డివిజన్లో ఉన్నప్పుడు అవి పవర్స్ ఏమవుతాయి అంటే సబ్ట్రాక్ట్ అవుతాయి. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ వెన్ ద డివిజన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఎక్స్పోనెంట్ నంబర్స్, టూ ఎక్స్పోనెంట్ నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ బేస్. సో సేమ్ బేస్ ఉండి మిడిల్లో డివిజన్ సింబల్ ఉండి పవర్స్ డిఫరెంట్గా ఉండి డిఫరెంట్గా ఉన్నాయేం కాదు, సేమ్ ఉన్నాయేం కాదు. సో బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ వెన్ ద డివిజన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఎక్స్పోనెంట్ నంబర్స్. సో ఇలా అన్నమాట. ఇది సెకండ్ ఫార్ములా. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 పవర్ 7 ఉంది బై 3 పవర్ 4 ఉంది అనుకోండి. బేసెస్ ఈక్వల్, పవర్స్ ఏమైతే సపరేట్ అయితే కదా, 3 పవర్ 7 మైనస్ 4 అవుతుంది. 7 మైనస్ 4 ఏమవుతుంది, 3 అవుతుంది. ఇలా అనమాట. ఇది ఎలా పాసిబుల్ అంటే చూడండి, 3 పవర్స్ని ఇవన్నీ ఎలా రాయొచ్చు మనము, 3 into 3 into 3 into 3 into 3 into 3 into 3, ఐ థింక్ 7 అయినాయి. 1 2 3 4 5 6 7 బై. ఇది బై అంటే ఇలా బై రాసుకోవచ్చు. 3 పవర్ 4 ఉంది, 3 into 3 into 3 into 3. చూడండి, మీకు నాకు తెలిసి క్యాన్సలేషన్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. క్యాన్సలేషన్ ఏం లేదు, కింద మీద సేమ్ నెంబర్స్ ఉండి ఇలా మల్టిప్లికేషన్స్ మిడిల్లో ఉంటే ఏమవుతుందంటే ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఇది క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ మిగిలేవి ఎన్ని మిగిలాయి, 3 3s మిగిలినాయి అనమాట. 3 3స్ని ఎలా రాయొచ్చు, 3 పవర్ 3 అని రాయొచ్చు కదా. వచ్చిన ఆన్సర్ అదే ఉందా. సో ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకొని కూడా క్యాన్సిల్ చేసుకొని చేయొచ్చు. కానీ మనకు షార్ట్ ఫామ్లో ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనం బెటర్గా ఈజీగా చేయొచ్చు. సో అందుకోసం మనం షార్ట్ కట్ ఫామ్ కోసం ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేసారు అనమాట. సో సెకండ్ ఫార్ములా కూడా అయిపోయింది. థర్డ్ ఫార్ములా, దీనికి సంబంధించిన దాంట్లో నాకు తెలిసి ఒక 7 ఫార్ములాస్ ఉంటాయి. చాలా ఈజీగానే ఉంటాయి అవి. థర్డ్ ఫార్ములా ఇప్పుడు ఏముంటాయంటే బేసిస్ డిఫరెంట్, పవర్స్ సేమ్. బేసిస్ డిఫరెంట్, పవర్స్ సేమ్ అన్నప్పుడు ఏమవుతాయంటే బేసిస్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. దాని మిడిల్లో ఉన్న మల్టిప్లికేషన్ అలానే ఉంటుంది. అంటే మల్టిప్లికేషన్ ఇవి రెండు మల్టిప్లై అయ్యి అలానే ఉంటాయి. కానీ పవర్స్ రెండుకి సేమ్ ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి ఒకటే వస్తుంది అన్నమాట పవర్. So if the bases are different, then the power and the
పవర్స్ ఆర్ సేమ్, దెన్ వీ కెన్ రైట్ ద పవర్ టు ద హోల్ నంబర్. అంటే ఆ పవరు సేమ్స్ ఉంటే ఈ నంబర్స్కి మొత్తానికి కలిపి రాయొచ్చు అనమాట పవర్. అదే ఎలా పాసిబుల్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తాను, 2/3 ఇంటూ 3/3 అనుకోండి. 3 వద్దులే, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. 4/3 ఉంది అనుకోండి. బేసెస్ సేమ్ లేవు, పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా రాయొచ్చు, 2 × 4 అలానే ఉంటుంది కానీ పవర్ మాత్రం ఒకటి రాయొచ్చు. మల్టిప్లై ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది, మళ్ళా ఇలా రాసారు ఎంత ఒకసారి 2/3 + 3 4/3 ఉంది అనుకో, ప్లస్ ఉంది కాబట్టి 2 + 3 2 + 4 4/3 అని రాసిరు అనుకో, ఇది రాంగ్ అనమాట, మొత్తం రాంగ్. దీనికి సంబంధించిన ఫార్ములా వేరే ఉంటుంది, ఆ ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫార్ములా ఆల్జిబ్రిక్ ఫార్ములా అంటారు అనమాట. a+b² a+b³ అనే ఫార్ములా వస్తుంది. దీనికి సంబంధించింది ఇలా అనమాట. ఇప్పుడు చూడండి, 2 × 4 2 4 8 8³ అవుతుంది మనకి, 8/3 అని రాస్తాం అనమాట. ఓకే, ఇది ఇలా రాస్తాం అన్న. ఇది ఇలానే ఎందుకు వస్తుంది వేరేలా అంటే, ఇది ఇట్లా చేసినాం కదా, మీరు ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎట్లా ఉంటుంది అంటే 2 × 2 × 2 2/3 2 × 2 × 2 ఇంటూ 4/3 4 × 4 × 4. చూడండి, 2 4 8 2 4 8 2 4 8 ఎన్ని అయింది, 8 8 8 ఏమైంది, 8/3. అంతేనా, సేమ్ వచ్చింది అనుకుంటా ఆన్సర్. సో ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకుంటే మనకి నాకు ఒక 10 to 20 seconds ఎక్కువ టైం పడుతుంది. అదే టైం సేవ్ చేసుకోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇక్కడ కూడా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే చిన్న చిన్న నెంబర్స్కి పాసిబుల్ అవుతుంది, పెద్ద పెద్ద నెంబర్స్కి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయలేము. సపోజ్ 2/100 ఉంది అనుకో, ఎలా చేస్తాం, చేయలేము. సో ఇది థర్డ్ ఫార్ములా అన్నమాట. ఫోర్త్ ఫార్ములా నేర్చుకుందాం. Bases are different and powers are same if they are if the division is in between the exponent numbers. సేమ్ అనమాట. ఇక్కడ కూడా a/b హోల్ పవర్ m అవుతుంది అనమాట. అంటే పవర్స్ బేసెస్ డిఫరెంట్ ఉన్నాయి, పవర్స్ సేమ్ ఉన్నాయి, మిడిల్లో డివిజన్ ఉంది. సో ఆ నంబర్స్ డివిజన్ అలానే ఉంటుంది, మొత్తానికి కలిపి మనం ఒకటే పవర్ వేస్తాం అనమాట. ఇఫ్ ద బేసెస్ ఆర్ డిఫరెంట్ అండ్ ద పవర్స్ ఆర్ సేమ్ హ్యావింగ్ సేమ్ నంబర్, then the power can be written as whole power. So example, 2/4 ఉందనుకోండి, 7/4 ఉందనుకోండి. బేసెస్ డిఫరెంట్ ఉన్నాయి, పవర్స్ సేమ్ ఉన్నాయి. పవర్స్ సేమ్ ఉన్నప్పుడు ఏం రాయొచ్చు అని చెప్పాను, 2/7 హోల్ పవర్ 4 అని రాయొచ్చు, ఇలా రాయొచ్చు. సో ఇది అంటే ఈ ఫార్ములా ఇక్కడ ఉన్నదాన్ని ఇలానన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నదాన్ని ఇలానన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇట్లా ఇస్తారు మీకు 2/7 హోల్ పవర్ 4 అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఇలానే ఎందుకు పాసిబుల్ అయితే అన్న వేరేలాగా చేయొచ్చు కదా అంటే, ఇది కరెక్ట్ అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల మీకు షార్ట్ ఫామ్లో వచ్చేస్తుంది. ఓకే, వేరే ఫామ్లో అంటే మళ్ళీ ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే అది చాలా టైం రిక్వైర్మెంట్, వద్దులేండి ఇలానే చేయండి మీరు, ఇది చాలా ఈజీ ఫార్ములా. ఓకే, ఫోర్త్ ఫార్ములా అయిపోయింది. ఫిఫ్త్ ఫార్ములా. సో ఇప్పటివరకు మనము బేసెస్ ఈక్వల్ ఉండి పవర్స్ డిఫరెంట్ ఉండి మల్టిప్లై అయితే ఎలా చేసాము, బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ ఉండి మిడిల్లో డివిజన్ ఉంటే ఏం చేసాము, బేసెస్ డిఫరెంట్ ఉన్నప్పుడు చేసాము, బేసెస్ డిఫరెంట్ ఉండి మల్టిప్లై, బేసెస్ డిఫరెంట్ ఉండి డివిజన్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ పవర్స్లలో ఇలా మైనస్ వస్తే, పవర్స్లలో మైనస్ ఏ పవర్ -n అంటే 1/a/n ఇది ఏందన్నా ఇది అంటే, ఒకవేళ పవర్స్లలో మైనస్ వస్తే, మైనస్ నెంబర్స్ వస్తే ఆ మైనస్ని రిమూవ్ చేయాలంటే దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటే అయిపోతుంది. రెసిప్రోకల్ చేసుకోవడం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2/-5 ఉంది అనుకోండి, 2/-5 ఉంటే దాన్ని ఎలా దాంట్లో నుంచి ఆ పవర్ల నుండి ఇఫ్ వీ హ్యావ్ టు రిమూవ్ ద మైనస్ సింబల్ ఫ్రమ్ ద పవర్స్, వీ నీడ్ దిస్ ఫార్ములా. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పవర్లో నుంచి మైనస్ తీయాలంటే దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటే పవర్లో నుంచి మైనస్ అయిపోతుంది. 1/2 పవర్ 5 రాసుకుంటే ఆ పవర్లో ఉన్న మైనస్ వెళ్ళిపోతుంది అనమాట. సో
దీనికి సంబంధించిన ఫార్ములా ఇదనమాట. అంటే పవర్లలో మైనస్ ఉంటే 1/a/n అనమాట. a⁻n a⁻n 1/a/n అనమాట. దానికి ఫార్ములా ఇలా చేస్తాం. సో ఇది 6th ఫార్ములా, ఇంతే, దీనికి సంథింగ్ ఏం లేదు, ఇలా చేస్తాం అంతే. పవర్లలో మైనస్ ఉంటే దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటే పవర్ల నుండి మైనస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మీకు డినామినేటర్స్లో ఉన్న నంబర్స్కి పవర్లలో మైనస్ ఉంటే ఏం చేస్తామంటే ఏం లేదు, సింపుల్. డినామినేటర్లో ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఉన్నప్పుడు డినామినేటర్ తీసుకొచ్చాం కదా, డినామినేటర్లో ఉన్నప్పుడు న్యూమరేటర్ తీసుకెళ్తాం, అంటే a/n. ఇది ఫార్ములా. డినామినేటర్ అంటే రెసిప్రోకల్లో ఉన్న నంబర్కి పవర్లలో మైనస్ ఉంటే దాన్ని రెసిప్రోకల్ నుండి పైనకి న్యూమరేటర్కి తీసుకెళ్ళినప్పుడు పవర్ల నుండి మైనస్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, 1/7⁻⁻5 ఉంది అనుకోండి. ఈ 5లో ఉన్న మైనస్, 5 ముంగట ఉన్న మైనస్ తీసేయాలంటే ఈ పవర్ రెసిప్రోకల్ని మళ్ళీ ఇన్వర్స్ చేస్తాం అనమాట, మళ్ళీ రెసిప్రోకల్ చేస్తాం మనం. పైనకి తీసుకొస్తే పవర్ నుండి మైనస్ అయిపోతుంది, కింద ఉన్నది పైనకి తీసుకొచ్చినాం, అంటే ఫినిష్. దీనికి సంబంధించిన ఫార్ములా ఇదనమాట. నెక్స్ట్ ఐ థింక్ లాస్ట్ ఫార్ములా అనుకుంటా, a/m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a/m ఇంటూ n. ఒకవేళ ఒక బేస్కి 2 పవర్స్ ఉంటాయి, ఒక పవర్ లోపల ఉండి ఇంకో పవర్ బయట ఉండుంటే ఏం చేస్తామంటే ఆ పవర్స్ మల్టిప్లై అవుతాయి. ఇలా ఈ రెండు మధ్యలో ఇలా బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఎప్పుడైనా ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మల్టిప్లికేషన్ ఇండికేట్ చేస్తుంది. మనకి మల్టిప్లికేషన్స్ 3 టైప్స్ అంటే ఒకటి బ్రాకెట్ ప్రోడక్ట్, ఒకటి క్రాస్ ప్రోడక్ట్, ఒకటి డాట్ ప్రోడక్ట్, 3 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ 3 ప్రోడక్ట్స్లో మనం ఈ బ్రాకెట్ని మనం కూడా ఏమనొచ్చు, మల్టిప్లై అనొచ్చు అనమాట. ఇవి రెండు మధ్యలో మల్టిప్లై ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 6/3 హోల్ పవర్ 5 ఉంది అనుకోండి. మనం ఎలా రాసుకోవచ్చు అంటే దాన్ని 6/3 × 5 అవుతుంది. 6/3 × 5 అంటే 3 5s 15 ఇలా అనమాట. 6/15 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో దీనికి ఎలా చెప్తామంటే చూడండి, లోపల ఈజీగా చెప్తా చూడండి. 6/3ని 5 ఇది ఉన్నది, ఈ 5ని ఎక్స్పాండ్ చేస్తాం. ఫస్ట్ నేను ఈ ఫార్ములా కాకుండా మామూలు ఎక్స్పాండెడ్ ఫార్ములా రాస్తే ఎలా వస్తుంది, 6/3ని 5 టైమ్స్ రాయాలి. 6/3 6/3 6/3 6/3 ఇంటూ 6/3 ఏం రాసిన 1 2 3 4 5. 6/3ని 5 టైమ్స్, ఇది వెళ్ళిపోయింది. దీన్ని ఎక్స్పాండ్ చేసినాం కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. సో ఈ 6/3 ఉంది కదా, 6/3ని మనం ఎలా రాయొచ్చు, ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి అన్ని, మిడిల్లో మల్టిప్లికేషన్ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి కదా. 6/3 + 3 + 3 + 3 + 3 1 2 3 4 5 1 2 3 4 5 3 + 3 6 6 + 3 12 సారీ 6 + 3 9 9 + 3 12 12 + 3 15 సేమ్ వచ్చేసింది ఇలా అనమాట. సో ఇది ఇవి ఎక్స్పోనెంట్కి సంబంధించిన ఫార్ములాస్. నాకు తెలిసి ఒక ఫార్ములా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. a/0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే అర్థమైందంటే ఏదైనా నంబర్కి పవర్ 0 ఉంటే అది 1 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పవర్ 0 ఉందనుకోండి, 1000 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎనీథింగ్ విత్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ద నంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ 0 ఇన్ ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. 3/0 ఇచ్చిన అనుకో 1, 1 crore పవర్ 0 ఇచ్చినా కానీ 1, ఇంతే అన్నమాట. దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఇంతే. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ చాలా చాలా ఈజీ. ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నాట్ ఓన్లీ 10th ఇంటర్ డిగ్రీలో కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ చాప్టర్ మనకు అక్కడ వరకు యూస్ కాదు, ఈ ఒక్క చాప్టరే ఎక్కువ అంటే ఎక్కువ చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు తెలిసి ఈ వీడియో ద్వారా మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొడితేనే నా వీడియోకి సంబంధించిన నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే వీడియో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియో నాకు తెలిసి నేను సిమిలర్ ట్రయాంగిల్ చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో ఇంకా ఎవరైనా వేరే దానికి సంబంధించిన కామెంట్స్ చేస్తాను.
చేస్తే దానికి సంబంధించి చేస్తాను, యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్కి సంబంధించిన చాప్టర్స్ కూడా చేస్తాను. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి 1 మంత్ కూడా లేదు అప్రాక్సిమేట్లీ, వాళ్ళకి యూస్ఫుల్ కావడానికి వీడియోస్ చేస్తున్నా. ఎస్పెషల్లీ మెయిన్గా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి వాళ్ళ కోసమే పెట్టాను నేను. వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు ఉన్నారో, నాట్ ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు, ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని వారికి రీచ్ కావాలంటే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.